హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బెండకాయ మసాలా కర్రీ ప్రిపరేషన్ ఏంటి అన్నది చూద్దామండి. అయితే ఎప్పుడు బెండకాయని ఒకేలా తినాలంటే బోర్ కదండి, అందువల్ల ఇలా నేను ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత బెండకాయలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా బెండకాయలు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై చేసిన బెండకాయలు ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇదే ఆయిల్లో 1 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేద్దామండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా క్లీన్ చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టి బాగా ఫ్రై చేద్దాం. ఈ విధంగా ఫ్రై అవుతుండగా ఒకసారి మూత తీసి చూసినట్లయితే మన ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ప్లస్ ఉల్లిపాయలు రెండు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, ఇంకా కొంచెం కారం ఎక్కువ కావాలి స్పైసీగా అనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ స్పైసెస్ అన్నీ కూడా మనకి ఆనియన్లో బాగా ఫ్రై అయ్యే విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. అయితే ఇక్కడ చూసారు కదండి, ఫ్రై అయిన తర్వాత 1 మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాను కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకుందాం. కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూసినట్లయితే ఇలా ఆయిల్ తేలుతూ మనకి చాలా గ్రేవీగా కనిపిస్తుందండి కర్రీ. ఇప్పుడు ఏంటంటే మనం బాగా ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని 1 కప్ ఆఫ్ పెరుగు అనేది తీసుకొని బాగా దాన్ని గరిటతో బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ పెరుగుని ఈ యొక్క స్పైసెస్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. స్పైసెస్ పెరుగు రెండు కూడా బాగా కలిసే విధంగా నీట్గా మన స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దీన్ని మనం కుక్ చేసుకున్నట్లయితే కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టి మనం ఒక 10 నిమిషాల పాటు కుక్ చేద్దాం. కుక్ చేసిన తర్వాత ఒకసారి మూత తీసి మనం చూసినట్లయితే ఆయిల్ తేలుతూ ఈ విధంగా మన కర్రీ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అయిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేద్దాం. మిక్స్ చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకుంటే మన యొక్క కర్రీ అనేది ఇంకొక 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మనం కావాలనుకుంటే దీన్ని కుక్ చేసి దించేసుకోవచ్చు. లేదు ఇంకా గ్రేవీ కావాలి మనకి అనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు మనం కుక్ చేద్దాం. కుక్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు కూడా ఉందో లేదో చూసుకొని ఉప్పు సరిపోకపోయినట్లయితే ఉప్పు కూడా యాడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన కర్రీ అనేది చాలా యమ్మీగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఎప్పుడు ఒకేలా తినాలంటే బోర్ కొడుతుంది కదండి. ఈసారి నేను చెప్పే మెథడ్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.